ప్రభుత్వ ఉన్నత పాఠశాల భద్రాచలంలో ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఈరోజు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పర్యావరణం, కాలుష్యం అనే అంశంపై చిత్రాలను గీశారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో నిగూఢంగా దాగినటువంటి సృజనాత్మకతను వెలికి తీయటం జరిగింది అని ఈ కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిని ఎన్వి దివ్య 10th క్లాస్ EM గెలుచుకుంది. దివ్య, కంగ్రాచులేషన్స్. ద్వితీయ బహుమతిని ఈ నిశాంత్ 8వ తరగతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియం గెలుచుకున్నాడు. తృతీయ బహుమతిని ఏ దుర్గాప్రసాద్ 9th EM దక్కించుకున్నాడు. అతను గీసినటువంటి చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన జీవి సార్ ఓ విద్యార్థి చక్కని చిత్రాన్ని గీశారని చెప్పని అతను ప్రోత్సహిస్తూ కొంత మొత్తంలో నగదు బహుమతిని కూడా అందజేశారు జీవి సార్. ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నటువంటి చిత్రం చిన్న కొంచెం నుంచి జాలువారింది. ఎంతో అద్భుతంగా చిత్రించాడు కదా. ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్న చిత్రం విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్నటువంటిది. ఈ సందర్భంగా నేడు బహుమతులు గెలుపుతున్నటువంటి దివ్య, నిశాంత్, దుర్గాప్రసాద్లను ప్రసాద్ భారతి యూట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మంచి చిత్రకారులుగా రాణించాలని కోరుకుంటుంది.